ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా బావా ఏమైంది బావా? కొంప తీసి ఆ అపూర్వని చంపేలేదు కదా? బావా చెప్పు బావా, ఏం చేసావో చెప్పు. భూమి, నువ్వు అపూర్వకి ఫోన్ చేసి మా బావ నిన్ను చంపడానికి వస్తున్నాడు, నువ్వు ఎస్కేప్ అవ్వని చెప్పావా? చెప్పు. ఆ రాక్షసికి నేనెందుకు చెప్తాను బావా? అది చస్తే దీపావళి పండుగ చేసుకునే మొదటి వ్యక్తిని నేనే బావా. కానీ నువ్వు చంపుతానంటేనే నాకు టెన్షన్గా ఉంది బావా. నువ్వు దాన్ని చంపితే అది హాయిగా పైకి పోతుంది, కానీ నువ్వు జైలుకు వెళ్తావు బావా. అప్పుడు మా అందరి పరిస్థితి ఏంటి? నోర్మోయ్, నోర్మోయ్, నోర్మోయ్. మా అని మాలో నువ్వు కలవకు. అయినా జైలుకు వెళ్ళాక ఎలా తిరిగి రావాలో, మా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. జైలుకు నేను వెళ్ళాక నీ దారి నువ్వు చూసుకో. అంటే ఆ అపూర్వని చంపేశావా బావా? అవును, చంపాను చంపాను చంపాను. ఇంట్లో దొరికిన మరుక్షణమే చంపేద్దాం అనుకున్నాను, కానీ ఆ చెర్రిగాడు ఆపేశాడు. అంతలో తను పరిగెత్తుకు వెళ్ళింది. నేను వదులుతానా? తన వెంట పడ్డాను, కానీ అది తిన్నగా కరెక్ట్గా ఎస్పీ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్లోనే నేను తనని చంపేయాలనుకున్నాను. చూస్తా ఆ ఎస్పీ గాడు అపూర్వని ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తాడో నేను చూస్తా. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ అపూర్వ చావు నా చేతుల్లో మాత్రమే ఉంది. తనంతు చూస్తా. నిజంగానే ఆ ఎస్పీ అపూర్వ తొత్తుగా మారిపోయాడా? తేల్చుకోవాలి, ఇప్పుడే తేల్చుకుంటాను. అయ్యో అమ్మాయి, అయ్యో అయ్యో అమ్మాయి, అమ్మాయి నక్షత్ర, చెర్రీ, నక్షత్ర, చెర్రీ, నక్షత్ర. బాబాయ్ ఇట్రా ఇట్రా ఇట్రా. ఏంటి గోరింటాకు? ఫోటో చూడబ్బాయి, దానికి దండ కనబడుతుందా? దండ కనబడుతుంది కదా, అయినా అదేంటి గోరింటాకు అలా దండేశావు? అయ్యో నేను వేయలేదబ్బాయి, ఎవరు వేశారో అర్థం కావడం లేదు. మా అమ్మాయి అపూర్వకి సోక్ ఎక్కువ, తన ఆత్మ దండ తెచ్చుకొని ఫోటోకి అలంకరించుకుందేమోనని అనుమానంగా ఉంది. గోరింటాకు చెప్పేది ఏంటిద్దరు తెగ డిస్కషన్ చేసుకుంటున్నారు? ఏం లేదు బేబీ, మీ అమ్మ ఫోటోకి ఎవరు దండేసుంటారా అని ఆలోచిస్తున్నాం.